శైలజ గారు, ఇది మా పిన్ని ఇచ్చింది, ఎక్కడ వేయాలండి? అయ్యయ్యో, ముడుపులు వేయరు, కడతారు. పదని చూపిస్తాను, రండి. కట్టండి. థ్యాంక్ యూ. శుభతిథౌ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య. మీ పేరు? కృష్ణమూర్తి. గోత్రం? తెలీదు. కృష్ణమూర్తి నామధేయస్య. మీ పేరమ్మా? శైలజ. శైలజ నామధేయాయాః ధర్మపత్ని సమేతస్య. పిల్లలు? మాకింకా పెళ్లి కాలేదు. ఆ విషయం ముందే చెప్పాలి కదా. హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య. ఓహో, అలాగే. హస్తం ప్రక్షాళ్య. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూపిపారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. అక్షతలు. ఓహో, సారీ. కాస్త ఆచార వ్యవహారాలు నేర్పమ్మ ఆయన గారికి. ఓం హిరణ్య పాత్రమతో పూర్ణం దదాతే పదవ్యాసారేతే ఏకదా. ఇందులో కూడా తీసుకుంటావా నాయన? ఐస్ క్రీమ్ పార్లర్లు తిరగగానే సరిపోదు నాయన, అప్పుడప్పుడు ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి. కాస్తంత అమ్మాయిని చూసేనే నేర్చుకో. మానో యుగంసే జాతవేదో కామస్వం పురుషం జగద్ అభివ్రతజ్ఞ ఆగయశ్రియా మా పరిపాతయ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఇవ్వరుగా. శైలజ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా? అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫుల్లేనా? మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు? అందరు పూజారుల గురించి నాకెందుకండి, మనకు పూజ చేసిన పూజారి గురించే నా టెన్షన్ అంతా. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి. సరే అండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. నమస్తే సార్. ఏం సార్ మా చెల్లమ్మ ఇక్కడ ఇంకా లగ్గం చేసుకోవాలి? మూసుకొని రైల్వే స్టేషన్ పోనివే. సరే కూర్చోండి సార్, పోదాము. ఏం సార్ దేవుని దర్శనం బాగైందా? ఏం సార్ వెళ్ళేటప్పుడు మంచుకున్నారు, ఇప్పుడేమైంది సార్? లవ్లో పడ్డావులే. పోనీవే. ఈ ముఖం చూస్తే తెలుస్తుంది సార్, ఎంతమందిని చూడలే. ఈ ముసి నవ్వులు లవ్లో పడ్డాను తప్ప ఎవ్వనికి రాదు. బరంపురం బస్ ఎన్నింటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కొని చెప్తారా? కుర్రాన్ని పంపిస్తాను, కనుక్కొస్తాడు, మీరు రూమ్కి వెళ్ళండి. ఓకే. మేడం, బరంపురం వెళ్ళే బస్సు ఇంకో అరగంటలో ఇక్కడ నుంచి బయలుదేరుతుందంట మేడం. ఇంకో అరగంటలోనా? మళ్ళీ ఎప్పుడుంది? మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు. లేదా? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో. అయ్యయ్యో, కనీసం అడ్రస్ కూడా అడగలేదు. నా అడ్రస్ ఇస్తాను. నేను అర్జెంట్గా వెళ్తున్నాను. కృష్ణమూర్తి గారు రాగానే ఈ కీస్తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా? అలాగేనమ్మా. ఇంకో 10 నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్కి రమ్మనండి ప్లీజ్. సరేనమ్మా. ఏమండి, తప్పకుండా చెప్తారుగా? తప్పకుండా చెప్తానమ్మా. ఇదిగో. కాటేజ్ వెకేట్ చేస్తున్నాను. నేను రిసీట్ రాసిస్తాను, అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది, దాంట్లో తీసుకోండి. అలాగే అండి.
ఏమండి 11 నెంబర్ కాటేజ్కి తాళం వేసింది శైలజ్ గారు. వెళ్ళిపోయారండి. మీరు తొందరగా వస్తే బస్ స్టాండ్కి రమ్మన్నారు. ఎంతసేపు అయింది? ఇప్పుడే ఓ 10 నిమిషాలు అయింది. ఏమండి తాళాలు మీకు ఇమ్మన్నారు. ఆటో అర్జెంట్గా బస్ స్టాండ్కి పోని. ఏమైంది సార్? మేడం ఊరెళ్ళిందే. అరే గట్టెట్లా పోయింది? మీరేం పరిచయం కాకూడదు. తర్వాత చెప్తా, పోనీ. నేను తీసుకుపోతా సార్. ఒక్క నిమిషం, బస్ ఆపండి ప్లీజ్ ప్లీజ్. ఏంటండి ఇది? మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చాలా అన్యాయం అండి ఇది. అది కాదండి, ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు. అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా? మళ్ళీ కనిపించరేమని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ అండి, నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను. మొత్తానికి వచ్చేసారు, థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. శైలజ గారు మీ అడ్రస్? అదేంటండి, నా అడ్రస్ ఫోన్ నంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్ లో ఇచ్చాను. ఆయన మీకు ఇవ్వలేదా? ఇచ్చారా? అయితే సరే, మర్చిపోయి ఉంటాడు, నేను తీసుకుంటానండి. తప్పకుండా మీకు ఫోన్ చేసిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి. అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అయ్యో సారీ, ఇదిగోండి గిఫ్ట్, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. సరే, బాయ్. బాయ్. థ్యాంక్స్ యాదగిరి, సమయానికి నువ్వు తీసుకెళ్ళబెట్టి తను కలిసింది. మీరిద్దరు కలిసిర్రు, అది చాలు. ఈ అన్నవరం వస్తే యాదగిరిని యాడ్ చేసుకోర్రి బస్. ఏమండి, మీకు శైలజ గారు సత్యనారాయణ స్వామి బుక్ ఇచ్చారట కదా, అది కొంచెం ఇస్తారా? అలాగే సార్. ఏంటండి వెతుకుతున్నారు? తను ఇచ్చింది కదా. ఇచ్చారండి, ఇక్కడే పెట్టాను. అదే కనిపించడం లేదు, వెతుకుతున్నా. వెతకటం ఏంటండి? అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చూడండి సార్. సారీ సార్, అది ఎక్కడో మిస్ అయింది.